హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇవాళ వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా మనకు ఇది ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి న్యూస్ అండి. సో ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ అండ్ ఏబిఓ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్కి మనం ఈరోజు అఫీషియల్గా తెలుసుకుందాం. మరి దీనికి జూలై 15 తర్వాత పరీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉందని తెలియజేశారు. అలానే దీనికి సంబంధించిన సిలబస్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో మరి త్వరలోనే ఈ 700 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు. మరి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో ఇది మనకు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి వెబ్ నోట్ అండి. సో ఇది మనకి ఎప్పుడు వచ్చిందంటే 10/6/2025 జూన్ 10, 2025 వచ్చినటువంటి వెబ్ నోటు. ద స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓ, అలానే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏబిఓ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ. సో టోటల్ ఇవి ఒక 691 ప్లస్ ఒక 100, సో దాదాపు 800 వరకు, దగ్గర 800 వరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో -MSP వేకెన్సీస్ అన్నారు. ఇది కూడా వేకెన్సీస్ -MSP వేకెన్సీస్. దీనికి క్లియర్గా మనకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో ఈజ్ ప్రపోజ్డ్ టు బి హెల్డ్ ఆఫ్టర్ 15 జూలై 2025 అన్నారు. సో దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ అనేది జూలై 15 తర్వాతనే ఉంటుంది అంటున్నారు. తర్వాత ఏమన్నా ద సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ద సెట్ రిక్రూట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ అన్నారు. మరి దానికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంది అన్నారు. మరి దాన్ని కూడా మనం చూద్దాము. సో ముందుగా ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓ, అలానే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏబిఓ, సో ఈ రెండింటికి సంబంధించినటువంటి సిలబస్ చూద్దాము. ఇవన్నీ కూడా ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్, సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో ఇందులో స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. మరి దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 పార్ట్లుగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. సింగిల్ ఎగ్జామే, బట్ పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 ఉంటాయి. సో పార్ట్ ఏ వచ్చేసి 75 మార్క్స్. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది 75 మార్క్స్కి. అలానే పార్ట్ బి వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 10th క్లాస్ స్టాండర్డ్ బేస్ మీద ఉంటాయి. ఇవి కూడా 75 మార్క్సే. మొత్తం 150 క్వశ్చన్లకి 150 నిమిషాలు సమయం ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 150 మార్కులకి ఉంటుంది. అలానే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 1/3 నెగిటివ్ మార్క్ అంటే 3 క్వశ్చన్ రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది మైనస్. అంటే ఒక క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేస్తే 0.33 మైనస్ అవుతుంది. మరి దీనికి సంబంధించిన సిలబస్ కూడా డీటెయిల్గా ఇచ్చారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలానే జనరల్ సైన్స్ SSC స్టాండర్డ్లో ఏమేమి ఉన్నాయని కూడా ఇచ్చారు. సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ హుడ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సర్షన్, అలానే రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషను, సో ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్, కార్బన్ కాంపౌండ్స్. సో ఈ సిలబస్ కాపీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఎఫ్బిఓ అండ్ ఏబిఓ. అలానే ఎఫ్ఎఫ్ఓ ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సర్వీసెస్లో. సో దీనికి సంబంధించి చూసినట్టయితే స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఇందులో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి ఉన్నాయి. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఇది కూడా SSC స్టాండర్డ్. 75 క్వశ్చన్స్ ఉంటాయి 75 మార్క్స్కి. జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది ఇందులో. ఇది కూడా 75 క్వశ్చన్స్ ఇస్తారు 75 మార్క్స్కి. మొత్తం 150 నిమిషాల సమయము, 150 మార్కులు. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకు డీటెయిల్గా ఇచ్చారు. సో ఈ సిలబస్ కాపీని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి వీటన్నిటికీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే, సో ఇక్కడ కామన్గా చూడండి, జూలై 15 తర్వాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అంటున్నారు. మరి జూలై 15 తర్వాత అంటే మరిది జూలై ఎండింగ్ అవుతుందా, ఆగస్ట్ అవుతుందా, సెప్టెంబర్ అవుతుందా అనేది ఇక్కడ క్లారిటీగా ఇవ్వలేదు. అదొకటి పాయింట్ మనం గుర్తించాలి. తర్వాత నోటిఫికేషన్ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇది జూన్ 10th కంప్లీట్ అయింది. మరి జూన్ 10th నుంచి జూలై 15th అంటే 1 month లోపల నోటిఫికేషన్ రిలీజ్ చేసి మరి దానికి అప్లికేషన్ కూడా కంప్లీట్ చేయడం అనేది అయితే జరగదు. మరి కాబట్టి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది అనేది కూడా క్లారిటీగా అయితే ఇక్కడ ఇవ్వలేదండి. జూలై 15 తర్వాత అన్నారు. ఎప్పుడనేది కూడా క్లారిటీగా, జూలై 15 తర్వాత అంటే ఎప్పుడైనా ఉండొచ్చు. బట్ మనకు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీస్ 700 వరకు ఉన్నాయనేసి మనకు తెలిసింది. కాబట్టి మనకు
నిర్భయంగా ఎటువంటి చింత లేకుండా ప్రిపేర్ అవ్వచ్చండి. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా కూడా మనము జాబ్ సాధించడానికి కావాల్సినటువంటి మార్క్స్ మనం సంపాదించాలంటే ఇప్పటి నుంచి మనము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు, అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా అప్డేట్స్ కోసం కింద వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందండి. వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. అందులోనే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని అందిస్తుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.